నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 44 సర్గః 44వ సర్గ. సుమిత్ర కౌసల్యను ఓదార్చుట. విలపంతీం తథా తాం తు కౌసల్యాం ప్రమదోత్తమాం ఇదం ధర్మే స్థితా ధర్మ్యం సుమిత్రా వాక్యమబ్రవీత్. ఆ విధముగా విలపించుచున్న ఉత్తమ స్త్రీ అయిన కౌసల్యను చూచి ధర్మమునందు స్థిరమైన బుద్ధి కల సుమిత్ర ధర్మసమ్మతమైన మాట పలికెను. తవార్యే సద్గుణైర్యుక్తః పుత్రః స పురుషోత్తమః కిం తే విలపితే నైవం కృపణం రుదితేన వా. ఓ పూజ్యురాలా, నీ పుత్రుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు, పురుషులలో శ్రేష్ఠుడు. నీవు ఈ విధముగా ఏల విలపించెదవు, దీనముగా ఎందుకు ఏడ్చెదవు? యస్తవార్యే గతః పుత్రస్త్యక్త్వా రాజ్యం మహాబలః సాధు కుర్వన్ మహాత్మానం పితరం సత్యవాదినం శిష్టైరాచరితే సమ్యక్ శశ్వత్ ప్రేత్య ఫలోదయే రామో ధర్మే స్థితః శ్రేష్ఠో న శోచ్యః కదాచన. ఓ పూజ్యురాలా, నీ కుమారుడైన రాముడు మహాబలశాలి, శ్రేష్ఠుడు. మహాత్ముడైన తండ్రి మాటను సత్యము చేయుటకై రాజ్యమును విడచి శిష్టులందరూ ఎల్లప్పుడూ చక్కగా ఆచరించినది, మరణానంతరము కూడా మంచి ఫలమును ఇచ్చునది అయిన ధర్మ మార్గమున స్థిరముగా నిలచియున్నాడు. అట్టి రాముని గూర్చి ఎన్నడునూ విచారించవలసిన పని లేదు. వర్తతే చోత్తమాం వృత్తిం లక్ష్మణోస్మిన్ సదా నఘః దయావాన్ సర్వభూతేషు లాభస్తస్య మహాత్మనః. దోషరహితుడు, సకల ప్రాణులందునూ దయగలవాడు అయిన లక్ష్మణుడు ఈ రాముని విషయమున ఉత్తమమైన ప్రవృత్తిని అనగా భక్తిని చూపుచున్నాడు. దానిచే అతడు అనగా రాముడు లాభము పొందగలడు. అరణ్యవాసే యద్దుఃఖం జానతి వై సుఖోచిత అనుగచ్చతి వై దేహీ ధర్మాత్మానం తవాత్మజం. సుఖములకు అలవాటు పడిన సీత కూడా అరణ్యవాసములో ఉండు కష్టములన్నీయూ తెలిసియే ధర్మాత్ముడైన నీ కుమారుని అనుసరించి వెళ్ళినది. కీర్తిభూతాం పతాకాం యో లోకే భ్రమయతి ప్రభుః ధర్మ సత్యవ్రత పరః కిం న ప్రాప్తస్తవాత్మజః. ధర్మము సత్యవ్రతము అనునవియే ధనము అని తలచిన సర్వసమర్థుడైన నీ కుమారుడు తన కీర్తి పతాకమును ఈ లోకము మీద ఎగురవేయుచున్నాడు. అతనికి లభించని సత్ఫలితము ఏమి ఉన్నది? వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మాహాత్మ్యముత్తమం నగాత్రమం శుభిః సూర్య సంతాపయితుమర్హతి. రాముని పరిశుద్ధమైన శీలము, ఉత్తమమైన మాహాత్మ్యము తెలిసిన సూర్యుడు తన కిరణములచే రాముని శరీరమును తపింపచేయడు. శివ సర్వేషు కాలేషు కాననేభ్యో వినిఃసృతః రాఘవం యుక్త శీతోష్ణ సేవిష్యతి సుఖోనిలః. అడవుల నుండి వచ్చుచు సమశీతోష్ణముగా సుఖకరముగా ఉన్న గాలి మంగళకరమగుచు రాముని సర్వకాలములందునూ సేవించగలదు. శయానమనఘం రాత్రౌ పితేవాభిపరిష్వజన్ రశ్మిభిః సంస్పృశన్ శీతైశ్చంద్ర ఆహ్లాదయిష్యతి. రాత్రి నిద్రించుచున్న ఆ రాముడిని చంద్రుడు తన కిరణముల చేత స్పృశించుచు తండ్రి వలె కౌగిలించుకొని ఆనందింపజేయగలడు. దదౌ చాస్త్రాణి దివ్యాని యస్మై బ్రహ్మా మహౌజసే దానవేంద్రం మతం దృష్ట్వా తిమిధ్వజసుతం రణే శశూరః పురుష వ్యాఘ్ర స్వబాహుబలమాశ్రితః.
అసంత్రస్తోప్యరణ్యస్థో వేశ్మనీవ నివత్స్యతి. పూర్వము రాముడు యుద్ధమునందు దానవేంద్రుడైన శంబరాసుర పుత్రుని సంహరింపగా సంతోషించిన బ్రహ్మదేవుడు గొప్ప తేజస్సు గల ఆ రామునకు దివ్యాస్త్రములను ఇచ్చెను. శూరుడు, పురుషులలో శ్రేష్ఠుడు అయిన అట్టి రాముడు అరణ్యములోనున్నను తన బాహుబలము సహాయముచే నిర్భయుడై ఇంటిలో నివసించునట్లు నివసించగలడు. యస్యేషు పదమాసాద్య వినాశం యాంతి శత్రవః కథం న పృథివీ తస్య శాసనే స్థాతుమర్హతి. ఏ రాముని బాణములకు గురి అయిన శత్రువులు తప్పక నశింతునో ఆ రామునికి ఈ భూమి అంతయు వశము కాక ఎట్లుండును. యా శ్రీ శౌర్యం చ రామస్య యా చ కళ్యాణ సత్వతా నివృత్తారణ్యవాసస్వం క్షిప్రం రాజ్యమవాప్స్యతి. రాముని యందు లక్ష్మి, శౌర్యము, మంగళప్రదమైన బలము ఉన్నవి. వీటితో కూడిన రాముడు అరణ్యవాసమును పూర్తి చేసుకొని శీఘ్రముగా తన రాజ్యమును పొందగలడు. సూర్యస్యాపి భవేత్ సూర్యో హ్యగ్నేరగ్నిః ప్రభోః ప్రభుః శ్రియశ్చ శ్రీర్భవేదగ్ర్యా కీర్తిః కీర్త్యాః క్షమా క్షమా దైవతం దైవతానాం చ భూతానాం భూతసత్తమః తస్య కేహ్యగుణా దేవి వనే వాప్యథవా పురే. ఓ కౌసల్యా, రాముడు సూర్యునకు కూడా సూర్యుడుగాను, అగ్నికి కూడా అగ్నిగాను, ప్రభువునకు ప్రభువుగాను, సంపదకు సంపదగాను, కీర్తికి శ్రేష్టమైన కీర్తిగాను, ఓర్పుకు ఓర్పుగాను, దేవతలకు దేవతగాను, భూతములకు భూత శ్రేష్ఠుడుగాను గల సామర్థ్యము కలవాడు. అట్టి రామునకు అరణ్యములోనున్నను పురములోనున్నను ఏ లోపములుండును. పృథివ్యా సహ వైదేహ్యా శ్రియా చ పురుషర్షభః క్షిప్రం తిస్రుభిరేతాభిః సహ రామోభిషేక్ష్యతే. పురుషశ్రేష్ఠుడైన రామునకు భూమి, సీత, లక్ష్మి అను ఈ ముగ్గురితో కలసి రాజ్యాభిషేకము జరుగగలదు. దుఃఖజం విసృజంత్యస్రం నిష్క్రామంతముదీక్ష్యయం అయోధ్యాయాం జనాః సర్వే శోకవేగ సమాహతాః కుశచీరధరం దేవం గచ్చంతమపరాజితం సీతే వానుగతా లక్ష్మీస్తస్య కిం నామ దుర్లభం. వనమునకు ప్రయాణమై వెళ్ళుచున్న ఏ రాముని చూచి అయోధ్యలోని జనులందరూ శోకవేగముచే పీడితులై కన్నీరు విడిచినారో, నారచీరలు ధరించి వెళ్ళుచున్న పరాజయము అనునది ఎరుగని ఏ రాముని అనుసరించి రాజ్యలక్ష్మి కూడా సీతవలె వెళ్ళినదో అట్టి రాముడు పొందజాలనిది ఈ లోకములో ఏమి ఉన్నది. ధనుర్గ్రహవరో యశ్చ బాణఖడ్గాస్త్రభృత్స్వయం లక్ష్మణో వ్రజతి హ్యగ్రే తస్య కిం నామ దుర్లభం. ధనుర్ధరులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు స్వయముగా బాణములు, ఖడ్గములు, ఇతర ఆయుధములు ధరించి రాముని ముందు వెళ్ళుచుండగా ఆ రామునకు దుర్లభమైనది ఏది ఉండును. నివృత్తవనవాసం తం ద్రష్టాసి పునరాగతం జహి శోకం చ మోహం చ దేవి సత్యం బ్రవీమితే. ఓ కౌసల్యా, రాముడు వనవాసము పూర్తి చేసుకొని మరల వచ్చినప్పుడు నీవు తప్పక ఆతనిని చూడగలవు. అందుచే శోకమును మోహమును విడువుము. నేను సత్యము చెప్పుచున్నాను. శిరసాచరణావేతౌ వందమానమనిందితే పునర్ద్రక్ష్యసి కళ్యాణి పుత్రం చంద్రమిబోదితం. ఎవరి చేతను నిందింపబడని కళ్యాణప్రదురాలవగు ఓ కౌసల్యా, నీ పుత్రుడు వచ్చి నీ పాదములకు నమస్కరించుచుండగా ఆతనిని ఉదయించిన చంద్రుని వలె మరల చూడగలవు. పునః ప్రవిష్టం దృష్ట్వా తమభిషిక్తం మహాశ్రియం సముత్స్రక్ష్యసి నేత్రాభ్యాం క్షిప్రమానందజంపయః. రాముడు మరల వచ్చి రాజ్యాభిషిక్తుడై గొప్ప తేజస్సుతో ప్రకాశించుచుండగా
ఆతనిని చూచి అచిరకాలములో ఆనందాశ్రువులను విడువగలవు. మా శోకో దేవి దుఃఖం వా నరామే దృశ్యతే శివం. క్షిప్రం ద్రక్ష్యసి పుత్రం త్వం ససీతం సహ లక్ష్మణం. ఓ కౌసల్య, రామునికి ఎట్టి అమంగళము కలుగదు. అందుచేత నీవు శోకమును దుఃఖమును విడువుము. సీతాలక్ష్మణులతో కూడిన నీ కుమారుడిని అచిరకాలములో చూడగలవు. త్వయా శేషో జనశ్చైవ సమాశ్వాస్యో యదానఘే కిమిదానీమిదం దేవి కరోషి హృది విక్లబం. పాపరహితురాలవైన ఓ కౌసల్య, మిగిలిన వారందరినీ నీవు ఓదార్చవలసియుండగా నీవే ఇట్లు మనస్సును దుఃఖ వికలముగా చేసుకొనుచున్నావేమి? నార్హాత్వం శోచితుం దేవి యస్యాస్తే రాఘవస్సుతః నహి రామాత్ పరో లోకే విద్యతే సత్పథే స్థితః. ఓ కౌసల్య, రాముని వంటి కుమారుని కనిన నీవు ఈ విధముగా దుఃఖించకూడదు. ఈ లోకములో రాముని వలె ఈ విధముగా సన్మార్గములోనున్నవాడు ఎవ్వడునూ లేడు. అభివాదయమానంతం దృష్ట్వా ససుహృదం సుతం ముదాశ్రుమోక్ష్యసే క్షిప్రం మేఘలేఖేవ వార్షికీ. స్నేహితులతో కూడా వచ్చి నీ కుమారుడు నమస్కరించుచుండగా అతనిని చూచి నీవు అచిరకాలములో వర్షకాలమునందు మేఘపంక్తి వలె ఆనందాశ్రువులను విడువగలవు. పుత్రస్తే వరద క్షిప్రమయోధ్యాం పునరాగతః పాణిభ్యాం మృదుపీనాభ్యాం చరణౌ పీడయిష్యతి. వరములను ఈయ సమర్థుడైన నీ కుమారుడు శీఘ్రముగా అయోధ్యకు తిరిగి వచ్చి మెత్తని బలసి ఉన్నవి అయిన చేతులతో నీ పాదములను స్పృశించగలడు. అభివాద్య నమస్యంతం శూరం ససుహృదం సుతం ముదాశ్రైః ప్రోక్ష్యసి పునర్మేఘరాజిరివాచలం. మిత్రసహితుడైన శూరుడైన నీ కుమారుడు అభివాదము చేసి నామ ప్రవరాదులను చెప్పుచూ నమస్కరించుచుండగా మేఘపంక్తి పర్వతమును తడిపినట్లు అతనిని మరల ఆనందాశ్రువులతో తడుపగలవు. ఆశ్వాసయంతి వివిధైశ్చ వాక్యైః వాక్యోపచారే కుశలా నవద్యా రామస్య తాం మాతరమేవ ముక్త్వా దేవీ సుమిత్రా విరరామ రామ. మాటలు చెప్పి ఉపచారము చేయుటయందు నేర్పుగలది, ఎట్టి దోషములు లేనిది అయిన ఆ సుమిత్రాదేవి ఈ విధముగా అనేక వాక్యములచే రామమాతయైన కౌసల్యను ఓదార్చి ఊరకుండెను. నిశమ్యతల్లక్ష్మణ మాతృవాక్యం రామస్య మాతుర్నరదేవ పత్న్యాః సద్యః శరీరే విననాశ శోకః శరద్గతో మేఘ ఇవాల్పతో యః. సుమిత్ర మాటలు వినిన పిమ్మట దశరథుని భార్య రాముని తల్లి అయిన ఆ కౌసల్య శోకము శరత్కాలమునందు అల్పమైన ఉదకము గల మేఘము వలె వెంటనే ఆమె శరీరమునందే లీనమైపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 44 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.